హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ చెప్పే కథలు. భేతాళ కథ. జరగని వివాహం. పట్టువదలని విక్రమార్కుడు మరొకసారి చెట్టు వద్దకు వెళ్ళి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పట్లాగానే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ పట్టుదల అద్వితీయమైనది. కానీ ఎలాంటి సుఖమాశించి నువ్వు ఇలాగా శ్రమ పడుతున్నావో అర్థం కాకుండా ఉన్నది. నీవు కూడా ప్రమోదకుడిలాగా నిష్కారణంగా సుఖాన్ని దూరం చేసుకుంటున్నావని అనిపిస్తోన్నది. శ్రమ తెలియకుండా ఉండేందుకు నీకు అతని కథ చెప్తాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. గౌతమి నది ప్రాంతాన గల ఎత్తైన కొండల మధ్య లోతైన లోయ ఒకటి ఉండేది. ఆ లోయలో కొద్ది ఇళ్ళు మాత్రమే ఉండేవి. వాటిలో నివసించే వారికి బయట ప్రపంచంతో ఏమీ సంబంధం లేదు. బయట ప్రపంచానికి సూర్యోదయం అయినాక 3 గడియల దాకా ఈ లోయలోకి సూర్యకాంతి కనిపించేది కాదు. అలాగే సూర్యాస్తమయం కూడా 2-3 గడియలు ముందుగానే జరిగిపోయేది. సెలయేళ్లతోనూ చక్కని పూల తోటతోనూ పళ్ళ చెట్లతోనూ ఈ లోయ భూలోక స్వర్గంగా ఉండేది. ప్రమోదకుడు ఆ లోయలోనే పుట్టి పెరిగాడు. అతడి తండ్రికి ఏ లోటు లేదు. ఆ తండ్రికి ప్రమోదకుడు ఒక్కడే కొడుకు. వాడు 5-6 ఏళ్ల కుర్రవాడే ఉండగా ఒకనాడు తండ్రి వెంబడి లోయలో నుంచి ఒక కొండ మీదకి ఎక్కాడు. వారు శిఖరాలను చేరుకున్నాక ప్రమోదుడికి కొండ అవతల వేపున ఆకాశం తగిలేదాకా మైదానాలు ఉండటం కనిపించింది. వాడు ఆ మైదానాలను చూసి తన లోయ కేసు చూస్తూ ఎంతో చిన్నదిగా అనిపించింది. నాన్న, ప్రపంచం ఇంత పెద్దదా అని వాడు తండ్రిని ఆశ్చర్యంగా అడిగాడు. తండ్రి నవ్వి, నాయన, ప్రపంచమంతా నీకు అప్పుడే కనబడుతుందనుకున్నావా? అది అంతులేనిది. అందులో మహానగరాలున్నాయి, మహానదులున్నాయి, మహాసముద్రాలున్నాయి అన్నాడు. ప్రమోదకుడు తండ్రిని అడిగి ఆ నగరాల గురించి, అక్కడ జీవితం గురించి, సముద్రం గురించి, అందులో ప్రయాణించే నౌకల గురించి వివరాలు తెలుసుకున్నాడు. వివరాలు తెలుసుకుంటున్న కొద్దీ వాడికి ఆ విశాల ప్రపంచమంతా తిరిగి వింతలన్నీ చూసి ఆనందించాలని గాఢమైన కోరిక కలిగింది. తండ్రి వర్ణించిన ప్రపంచపు వింతల గురించి ఆస్తమాను కలవరిస్తూ కాలం గడపసాగాడు. ప్రమోదకుడు 16 ఏళ్ల వాడయ్యాడు. ప్రపంచ పర్యటన చేయాలన్న కోరిక వాడిలో ఎప్పటికన్నా ఇంకా తీవ్రంగా ఉన్నది. ఈ సమయంలో వాడుండే లోయలోకి ఒక పెద్ద మనిషి వచ్చాడు. ప్రమోదకుడు ఆ పెద్ద మనిషితో స్నేహం చేసి ఆయన ద్వారా ప్రపంచ వింతలు మళ్ళీ తెలుసుకుని పట్టరాని ఉద్రేకంతో, నేను నా జీవితం అంతా ఇక్కడే గడిపాను, ఇంత విశాల ప్రపంచాన్ని ఎప్పుడు చూద్దామా అని నా ప్రాణం కొట్టుకుపోతున్నది అన్నాడు. ఆ మహాపట్టణాలన్నీ తిరిగి సముద్రాలు దాటితే నీకు ఎక్కువ ఆనందం కలుగుతుందనుకుంటున్నావా? నీకు ప్రపంచంలో ఉండే వింతలే తెలిసాయి కానీ అక్కడ బాధల గురించి కొంచెం కూడా తెలిసినట్లేదే. నేను ప్రపంచంలో చాలా చూశాను. మీ లోయ లాంటి సుఖమైన ప్రదేశం నాకెక్కడా కనిపించలేదు. మహారాజుల ఇళ్లలో కూడా ఈ శాంతి సౌఖ్యాలు దొరకవు. అందుచేత నీకు కావలసిన ఆనందమే అయితే నువ్వు ఈ లోయలను విడిచిపెట్టి ఎక్కడికి పోకు అన్నాడు ఆ పెద్ద మనిషి. ఇంత విశాల ప్రపంచంలో ఉండి ఈ లోయలోనే జీవితం అంతా గడపటం జీవించటం అనిపించుకుంటుందా అన్నాడు ప్రమోదకుడు. వేర్రివాడా, ప్రపంచమంతా నువ్వు ఎలాగో చుట్టి రాలేవు. ఒక్క ప్రపంచం గురించి ఎందుకు విచారిస్తున్నావు? సృష్టి ఇంకా విశాలమైనది. తల ఎత్తి ఆ నక్షత్రాలను చూడు. మన ప్రపంచం కంటే అనేక కోట్ల రెట్లు పెద్దవి అయిన బ్రహ్మాండాలు సృష్టిలో ఉన్నాయి. వాటిలో ఎన్ని వింతలున్నాయో ఎవరికి తెలీదు. ఆ బ్రహ్మాండాలు మన కళ్ళ ఎదుటే ఉన్నప్పటికీ వాటిని చేరుకునేది ఎలాగా అన్నాడు ఆ పెద్ద మనిషి. ఆ మాటలకు మూలంగా ప్రమోదకుడికి అభిప్రాయం మారిపోయింది. అందుచేత తల్లిదండ్రులు చనిపోయాక కూడా ఆ లోయను విడిచి ఎక్కడికి పోక ఇంట్లోనే ఉండి తనకున్న ఆస్తిని చూసుకోసాగాడు. ప్రమోదకుడిని అందరూ ఎరుగుదురు, అతను అందరినీ ఎరుగును. కానీ అతను ఎవరితోనూ అంత కలుపుగోలుగా ఉండగా ఎప్పుడూ ఇంకొక ప్రపంచంలో ఉన్నవాడిలాగా కనపడటం చేత వారంతా దూరంగానే ఉండేవాళ్ళు. అతనికి వివాహ వయసు వచ్చింది. పెళ్ళాడాలంటే ఆ సమయంలో లోయలోని కొందరు కన్యలున్నారు. కానీ వారిలో ఒక్కరూ అతనికి నచ్చలేదు. అతను పెళ్ళి తలపెట్టనూ లేదు. ఇంతలో ఒక సంఘటన జరిగింది. లోయ చివర నివసించే కులశేఖరుడు అనే ఆయన తన ఇంటిని పడగొట్టి ఇంకా ఈ పెద్ద ఇల్లు కట్టించి సంకల్పించి 1 నెల పాటు ప్రమోదకుడు ఆతిథ్యం కోరాడు. ఎందుకంటే ప్రమోదకుడి ఇల్లు విశాలమైనది. అందులో అతను 2 నౌకర్లు మాత్రమే ఉన్నారు. ప్రమోదకుడు కులశేఖరుని తన ఇంట్లో ఉండమన్నాడు. కులశేఖరుడు తన కుమార్తె అయిన మందాకినితో సహా ప్రమోదుడి ఇంటికి వచ్చేశాడు. ప్రమోదకుడు మందాకిని అంత బాగా ఎరగడు. ఆమె అందగత్తె అని ఎంతోమంది పెళ్లాడతానని వస్తే నిరాకరించిందని అతను విని ఉన్నాడు.
ఇప్పుడు ఆమె తనకి సమీపంగా వచ్చేసరికి ఆమెలో ఉన్న ఆకర్షణ ప్రమోదికుడికి పూర్తిగా తెలిసి వచ్చింది. ఆమె అందమేగాక మాట తీరు, పనులు చేసే పద్ధతి కూడా అతనికి ఇంపుగా కనిపించాయి. ఇంతకాలానికి తాను పెళ్లాడదగిన కన్య కనిపించింది గదా అని అతను సంతోషించాడు. అయినా ప్రమోదకుడు తొందరపడక ఆమెపై తనకు కలిగిన సదభిప్రాయం కాలంతో పాటే మారిపోతుందేమోనని చూశాడు. రోజులు గడుస్తున్న కొద్దీ మందాకిని అతన్ని మరింత ఆకర్షించిందే గాని ఆమెలో అతనికి ఎలాంటి వెలితి కనిపించలేదు. అతను అనుమానాలన్నింటినీ కట్టబెట్టి కులశేఖరుతోడు ఒకనాడు, అయ్యా, మీకు మీ అమ్మాయికి సమ్మతమైతే పక్షంలో నేను ఆమెను వివాహమాడతాను అన్నాడు. కులశేఖరుడు మందాకినితో ఈ సంగతి చెప్పేసరికి ఆమె తనకి అభ్యంతరం లేదన్నది. ఇది జరిగిన కొద్ది రోజులకు ఒక సాయంకాలం వారిద్దరూ ఒక కొండదారి వెంబడి ఏదో మాట్లాడుకుంటూ నడుస్తూ ఉండగా ఒకచోట మంచి సువాసన పుష్పాలు కనిపించాయి. మందాకిని వెంటనే వెళ్ళి వాటిని కోసి కొన్ని తలలో పెట్టుకొని మరికొన్ని చేత పట్టుకొని ప్రమోదుడి వద్దకు వచ్చింది. పూలు చెట్టున ఉండగా చూస్తుంటేనే ఎక్కువ ఆనందంగా ఉంటుంది కదూ అన్నాడు ప్రమోదకుడు. నాకు అలా కాదు, చెట్టున అందమైన పూలు కనిపిస్తే చాలు, నా ప్రాణం వాటి కోసం కొట్టుకుపోతుంది. వాటిని కోసిన దాకా నా ఆరాటం తగ్గదు అన్నది మందాకిని. మర్నాడు ఉదయం మందాకిని కనిపించగానే ప్రమోదకుడు, నీతో ఒక విషయం చెప్పాలని నేను రాత్రి అనుకున్నాను. మనిద్దరము ఎంతో స్నేహంగా ఉంటున్నాం. ఆ స్నేహం మనకి ఆనందం కలిగిస్తున్నది. మనం పెళ్ళాడినంత మాత్రం చేత ఆ ఆనందం హెచ్చవుతుందని నాకు తోచదు. నీ ఉద్దేశం ఏమిటి అని అడిగాడు. వెంటనే మందాకిని అతని అభిప్రాయం మారినట్టు తెలుసుకొని, నన్ను పెళ్ళాడమని నేను మిమ్మల్ని ఒత్తిడి చేయబోవడం లేదు. పెళ్లి ప్రస్తావన ఎత్తినది మీరే గాని నేను కాదు. అయింది ఏదో అయింది, ఇక ఈ విషయం ఎత్తకండి అన్నది. ఆమెకు తనపై కోపం వచ్చిందని ప్రమోదకుడు తెలుసుకున్నాడు. కానీ ఆ కోపం ఎలా పోగొట్టాలో అతనికి అర్థం కాలేదు. మందాకిని తన తండ్రితో, నాన్న, నేను బాగా ఆలోచించుకొని ప్రమోదకుడిని పెళ్ళాడరాదని నిశ్చయించుకున్నాను. నువ్వు మా పెళ్లి విషయం ఇక తీసుకురాకు అన్నది. తర్వాత కొద్ది రోజులకే కులశేఖరుడు కొత్త ఇల్లు తయారైంది. తండ్రి కూతుర్లు వెళ్ళిపోయారు. కాలక్రమాన మందాకిని ఎవరినో పెళ్ళాడి వెళ్ళిపోయింది. ప్రమోదకుడు జీవితాంతం బ్రహ్మచారిగానే ఉండిపోయాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, ప్రమోదకుడు ఇంత బుద్ధి తక్కువగా తాను ప్రేమించిన స్త్రీని తనను పెళ్ళాడటానికి ఒప్పుకున్న దాన్ని ఎందుకు పోగొట్టుకున్నాడు? ఈ ప్రశ్నకు సమాధానం కూడా తెలిసి చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, ఇది ఏమంత గడ్డు ప్రశ్న కాదు. ప్రమోదకుడికి కావలసింది ఆనందమే కానీ అనుభవం కాదు. అనుభవం అవసరం లేకుండా ఆనందాన్ని పొందవచ్చునని 16 ఏళ్ల ఏట తెలుసుకున్న ప్రపంచాన్ని చూసి రావాలన్న ప్రయత్నాన్ని మానుకున్నాడు. పూలు కోసినప్పుడు మందాకిని అన్న మాటలను బట్టి అనుభవం ద్వారా ఆనందం నశిస్తుందని తెలుసుకున్నాడు. మందాకిని ద్వారా తాను, తన ద్వారా మందాకిని పొందుతున్న ఆనందం పెళ్లి మూలాన నశిస్తుందని భయపడి అతను పెళ్లి ప్రయత్నం మానుకున్నాడు. అయితే మందాకినికి కావలసినది అనుభవించడమే కానీ ఆనందం కాదు. అందుకే ఆమె చెట్లపై ఉండే పూలను చూసి తృప్తి పడక వాటిని కోసి తన సొంతం చేసుకునేది. అటువంటి మనిషి తాను ప్రేమించిన మనిషి స్నేహం ద్వారా కలిగే ఆనందంలో ఎన్నడూ తృప్తి పడలేదు. అందుకే వారిద్దరికీ వివాహం జరగలేదు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. కథ కంచికి, మనం ఇంటికి. ఈ కథలను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.